రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ మండుతుండగా సాయంత్రం ఈదురుగాలులతో వర్షాలు పడుతున్నాయి. మరో 4 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. వచ్చే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో కల్పన ఫేస్ టు ఫేస్. వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దాదాపు గత 10-15 రోజుల నుంచి అయితే ఉదయమంతా ఎండ తీవ్రత కనిపించి సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడక్కడ అడపాదడప వర్షాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మరి వచ్చే 3 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, రాష్ట్రానికి వర్ష సూచన ఏమైనా ఉందా లేదా తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి మ్యామ్, ప్రజెంట్ వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, రెయిన్ కి సంబంధించి ఏమైనా ఫోర్కాస్ట్ ఉందా మ్యామ్? ప్రస్తుతానికి మనకి ఉత్తర దక్షిణ ద్రోణి అనేది కొద్దిగా ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కొనసాగుతూ ఉంది. దీని యొక్క ప్రభావం వల్ల అంతేకాకుండా రేపు కొద్దిగా ద్రోణి ప్రభావం ఎల్లుండి నుంచి పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఏంటంటే వచ్చే 3 రోజులకు కూడా అడపదడప అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో, అలా అక్కడక్కడ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే మ్యామ్, ప్రజెంట్ చూసుకున్నట్టయితే నిన్న కూడా సేమ్ మనకు వెదర్ అయితే భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించాయి. నిన్న చూసుకున్నట్టయితే దాదాపు ఎక్కడెక్కడ వర్షపాతం నమోదైంది, దాంతోపాటు ఉష్ణోగ్రతలు నిన్న ఏ విధంగా ఉండే మ్యామ్? నిన్న అత్యధికంగా మనకి పెద్దపల్లి జిల్లాలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే వరంగల్ పరిసర ప్రాంతాల్లో 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే వచ్చే 24 గంటల్లో కూడా ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోనే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వేసవికాలంలో మనకి పగటిపూట కొద్దిగా ఎదున్నప్పటికీ ద్రోణుల యొక్క ప్రభావం వల్ల మధ్యాహ్నం నుంచి అంటే 1 గంట 2 ప్రాంతాల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అధికంగా కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే మనకి రాష్ట్రం మొత్తం మీద సగటుగా 41.7 డిగ్రీలు అత్యధికంగా మనకి మెదక్లో నమోదవడం జరిగింది పగటిపూట ఉష్ణోగ్రతలు. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా మనకి 26 నుంచి 27 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఇదే విధమైన వాతావరణం మనకి వచ్చే 2 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. ఉష్ణోగ్రతలు కూడా మనకి దాదాపుగా 1 నుంచి 2 డిగ్రీలు సాధారణం కంటే తక్కువగానే నమోదవుతూ ఉన్నాయి. అక్కడక్కడ కొద్దిగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ అవి దాదాపుగా మనకి సాయంత్రం అయ్యేసరికి కొద్దిగా ఈ మేఘావృతమైన వాతావరణం అలాగే ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే మ్యామ్, సో ఇటు రెయిన్కి సంబంధించి కావచ్చు, ఈదురుగాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా, దానికి సంబంధించి ఏ జిల్లాలకైనా అలర్ట్ జారీ చేశారా, ఎలాంటి కలర్ వార్నింగ్స్ ఏమైనా ఇచ్చారా? ఉత్తర తెలంగాణ జిల్లాలోని మీద 4 జిల్లాలకి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం, నిజామాబాద్, కామారెడ్డి పరిసర ప్రాంతాలన్నింటికి అక్కడక్కడ ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అలాగే రేపు కూడా మనకి ఇంకా ఎల్లో అలర్ట్ కొనసాగే అవకాశం ఉంది. ఎల్లుండి కొద్దిగా ఉరుముల మెరుపులతో కూడిన అవి కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే ఈదురుగాలులు పెరిగే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ కొన్ని జిల్లాలకైతే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ 2 రోజులు గ్రీన్ అలర్ట్ ఉండి ఎల్లుండి నుంచి కొద్దిగా ఎల్లో అలర్ట్గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే మ్యామ్, సో ఈ రోజుకి సంబంధించి హైదరాబాద్లో వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి, ఈ రోజు రేపు ఏమైనా వర్షం సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా మ్యామ్? హైదరాబాద్ మరి పరిసర ప్రాంతాల్లో ఉండి ఉష్ణోగ్రతలు మనకి 38 డిగ్రీల మేర నమోదవుతూ ఉన్నాయి. అలాగే మనకి 2 రోజులు కూడా కొన్ని సాయంత్రం అయితే కొద్దిగా డ్రై థండర్ ఉండే అవకాశం ఉంది. అక్కడక్కడ కొంచెం గస్టీ విండ్స్ నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే మ్యామ్, సో 13 తారీఖు నుంచి కూడా ఏమైనా వర్షాలు పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందా, అంటే హెవీ రెయిన్కి సంబంధించి ఏమైనా అలర్ట్స్ ఇచ్చారా మ్యామ్? హెవీ రెయిన్ అంటూ లేదు, కానీ 13, 14, 15లో మనకి ఈ ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ ఉరుముల మెరుపులతో కూడా వర్షపాతం కూడా అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే మ్యామ్, సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే గత సంవత్సరం చూసుకున్నట్టయితే మనకు మాన్సూన్ May 30న వచ్చింది. సో ఈ సంవత్సరానికి సంబంధించి మాన్సూన్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మ్యామ్? ఋతుపవనాల గురించి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 13వ తేదీన దక్షిణ అండమాన్ సీకి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సంవత్సరం ఇచ్చిన మనకి ఆన్సెట్ డేట్ అంటే ఋతుపవనాల ఆగమనాన్ని చూసుకున్నట్లయితే గత 4 ఏళ్లతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం 27న వచ్చే అవకాశం ఉందని చెప్పి ఫోర్కాస్ట్ అయితే రావడం జరిగింది. అది మోడల్ ఎర్రర్ దాదాపుగా +2, +4 to +5 వరకు ఉండే అవకాశం, ±4 to 5 డేస్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకి 27 నుంచి దాదాపుగా 31 మధ్యలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కేరళ తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే మ్యామ్, సో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకు May 30న ఎంటర్ అయినా కూడా ప్రవేశించడానికి అంటే మొత్తం వ్యాపించడానికి టైం ఎక్కువ తీసుకుంది. ఆ తర్వాత కూడా వర్షపాతం మనకు ఎక్కువగా కనిపించింది. సో ఈ సంవత్సరం వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఫస్ట్ ఫేజ్ రిలీజ్ చేశారు కదా, సో ఆ టైంలో ఎట్లా ఉంటుంది?
ఫస్ట్ ఫేజ్లో చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతానికి 27ని తాకే అవకాశం ఉంది. తర్వాత నుంచి మనకి తెలంగాణ వరకు వచ్చేసరికి మాత్రం జూన్ 5 నుంచి 10వ తారీఖు మధ్యలో చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్లోని సెంట్రల్ ఇండియాలోని కొంచెం పాజిటివ్ సిగ్నల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకి అధికంగా వర్షపాతం కూడా ఉండే అవకాశం ఉంది.